అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. భారతదేశం టీమిండియా ఫైనల్స్ లోకి ప్రవేశించింది. T20 సెమీఫైనల్స్ లో అటు బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాల్లో కూడా తానేంటో చూపించి ఇప్పుడు న్యూజిలాండ్ తో తలపడబోతోంది. యాక్చువల్ గా కీలకమైనటువంటి అంశాలు సెమీఫైనల్ మ్యాచ్ లో ఏం కనిపించాయి, ఫైనల్ ఎలా ఉండబోతోంది. మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో నిన్న మ్యాచ్ చూసారా? మీరు చూస్తే ఏమనిపించింది? ఏది బాగా మోస్ట్ ఇంట్రెస్టింగ్, మోస్ట్ అట్రాక్టివ్ గా అనిపించింది? నన్ను అడిగితే బుమ్రా బౌలింగ్ అండి. బుమ్రా వేసిన థర్డ్ స్పెల్ ఓవర్ నంబర్ 16 and 18 అతను బౌలింగ్ చేశాడు. 16 లో 8 runs మాత్రం ఇచ్చాడు అండ్ 18 లో 6 runs మాత్రం ఇచ్చాడు. దానివల్ల ఏంటంటే టార్గెట్ చాలా చాలా హై అయిపోయింది ఇంగ్లాండ్ కి. తర్వాత హార్దిక్ పాండ్యా కూడా దాన్ని మంచి ఫాలో అప్ అందించాడు. అతను వేసిన 19th ఓవర్లో ఫస్ట్ బాల్ కి 6 ఇచ్చిన తర్వాత ఓన్లీ 3 runs మాత్రం ఇచ్చాడు, ఒక వికెట్ తీశాడు. దాంతో లాస్ట్ ఓవర్ లో 30 runs వాజ్ ది రిక్వైర్డ్ రన్ రేట్ ఫర్ ఇంగ్లాండ్. అక్కడ మీకు ఒక పార్ట్ టైమర్ మిగిలాడు మన శివం దుబే బౌలింగ్ వేసినా సరే 30 runs లాస్ట్ ఓవర్ లో అంటే మీకు వరుసగా బౌలింగ్ 6 కొట్టాలి. సో అలా అది ఇంపాసిబుల్ టార్గెట్. సో అది బుమ్రా వేసిన 2 ఓవర్లో అతను టైట్ బౌలింగ్ వల్ల మ్యాచ్ మన వైపు తిరిగిందని చెప్పాలి. అంతవరకు ఏంటంటే మన టార్గెట్ మనం 15th ఓవర్కు మనం చేసిన రన్స్ కానీ వాళ్ళు చేసిన కంపేర్ చేస్తే దేవర్ అహెడ్ ఆఫ్ అస్. మనకంటే ఎక్కువ రన్స్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. బెతల్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో ఇంకా మ్యాచ్ మన చేయి జారిపోయింది అనుకున్న టైంలో మనకి ఓన్లీ హోప్ బుమ్రా కనిపించింది. బుమ్రా దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. మన నమ్మకాన్ని అతను వమ్ము చేయలేదు. సో మనం ఎలాగైతే 2 ఏళ్ల క్రితం T20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాకి అగేన్స్ట్ గా ఇదే రకమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బుమ్రా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అప్పుడు కూడా 16th and 18th ఓవర్ వేసి అతను మనకి ఒక 30 balls లో 30 runs కావాల్సిన టైంలో టర్న్ ద మ్యాచ్ ఇన్ అవర్ ఫేవర్. సో ఇక్కడ కూడా బుమ్రా అలాంటి ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ మనకు అందించాడు. సో వాంఖడే స్టేడియం అనేది ఒక చేజింగ్ టీం ఏదైతే ఉందో ఆ ఇన్నింగ్స్ ఆడినప్పుడు గెలుస్తుంది అనుకుంటే ఆ రికార్డ్ ని బ్రేక్ చేసినట్టుంది కదా నిన్న. చూడడానికి ఒక హై స్కోర్, కాకపోతే అక్కడ టఫ్ ఫైట్ లాగా అనిపించింది. గెలిచింది కేవలం 7 runs తో మాత్రమే. అంటే 250+ స్కోర్ ని చేంజ్ చేయడం అష్టమశి విషయం కాదండి. ఎందుకంటే ఇంతవరకు T20 ఇంటర్నేషనల్ చరిత్రలో ఒకే ఒక్కసారి 250+ స్కోర్ ని ఎవరైనా చేంజ్ చేశారు. అది 2023లో సౌత్ ఆఫ్రికా అగైన్స్ వెస్టిండీస్. అందులో ఇలాంటి సెమీఫైనల్లో అది చాలా కష్టం. బట్ వీ హ్యావ్ టు గివ్ ఫుల్ క్రెడిట్ టు ఇంగ్లాండ్. స్పిరిటెడ్ చేజ్, వాళ్ళు అంత పెద్ద టార్గెట్ ని దే బిలీవ్ దట్ దే కెన్ చేజ్ ఇట్ డౌన్. అలాగే వాళ్ళు ముఖ్యంగా బెతల్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమైన ఇన్నింగ్స్. అతనికి మిగతా వాళ్ళు విల్జాక్స్ కానీ, శామ్ కరన్, బ్యాంటన్ లాంటి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కానీ, దాంతో ఏంటంటే దే కేమ్ వెరీ వెరీ క్లోజ్. జస్ట్ 7 runs తో ఓడిపోయారు. బట్ ఇట్ వాస్ వెరీ వెరీ ఎంజాయబుల్ మ్యాచ్. క్రౌడ్ పూర్తిగా అందరు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారు. హై స్కోరింగ్ థ్రిల్లర్ గా సాగింది ఆ మ్యాచ్. మామూలుగా థ్రిల్లర్స్ అన్ని కూడా లో స్కోరింగ్ ఉంటాయి, బట్ ఇట్ వాస్ హై స్కోరింగ్ థ్రిల్లర్. సో అక్షర్ పటేల్ పట్టినటువంటి క్యాచ్ల గురించి అయితే ఒక సింగిల్ హ్యాండెడ్ గా పట్టడం అనేది ఎలా అనిపించింది మీకు అసలు? అక్షర్ పటేల్ ని మనం 2 మ్యాచ్లు ఆడించలేదు. నెదర్లాండ్స్ మీద అతను డ్రాప్ చేశారు. సరే, వాషింగ్టన్ సుందర్కి ఏదో కాస్త గేమ్ టైం ఇవ్వాలని చెప్పి, అలాగే సౌత్ ఆఫ్రికా మీద కూడా అతను డ్రాప్ చేశారు. అక్షర్ పటేల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మెంబర్. అతను ప్రతి మ్యాచ్ లో కూడా తన కాంట్రిబ్యూషన్ ఉంటుంది. బ్యాటింగ్ లోనో, బౌలింగ్ లోనో, ఫీల్డింగ్ లోనో. ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ లో అతను పట్టిన 2 క్యాచ్ల విధంగా చాలా చాలా క్రూషియల్. మనం మళ్ళీ 2024 ఫైనల్ కి వెళ్తే అక్కడ మన కరెంట్ కెప్టెన్ సూర్యకుమార్ చివర్లో మిల్లర్ క్యాచ్ పడతాడు బౌండరీ లైన్ మీద. అది ఎంతగా మనని వెలుపులో ఎంత కీలకమైన రోల్ ప్లే చేసిందో, అలాగే ఇక్కడ అక్షర్ పటేల్ పట్టిన 2 క్యాచ్లు కూడా. ఫస్ట్ క్యాచ్ అది రన్నింగ్ బ్యాక్వర్డ్స్ చాలా కష్టం. ఆల్మోస్ట్ 20 meters కంటే ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తూ రన్నింగ్ బ్యాక్వర్డ్ వెనక్కి పరిగెత్తు క్యాచ్ ని జడ్జ్ చేయడం చాలా కష్టం. కానీ జడ్జ్ చేసి అతను పట్టిన క్యాచ్ కానీ, అలాగే విల్ జాక్స్ క్యాచ్ అయితే ఇంకా స్పెక్టాక్యులర్ అండ్ రియల్ మార్వల్. ఎందుకంటే అతను చాలా
వేగంగా పరిగెత్తాల్సి వచ్చింది. బౌండరీ లైన్ దాటకుండా లాస్ట్ మినిట్ లో బ్రేక్ వేసి చాలా సమయస్ఫూర్తితో బాల్ ని తన తోటి ఫీల్డర్ శివం దూబేకి అందించడం. దట్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్. తన అక్కడ తన బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం, బౌండరీ లైన్ దాటకుండా చూడడం, అదే సమయంలో బాల్ ని సేఫ్ గా తన తోటి ఫీల్డర్ కి అందించడం. సో స్ప్లిట్ సెకండ్ టైంలో హీ హ్యాస్ టు టేక్ ద డెసిషన్ అండ్ ఆ ప్రెసిషన్ కూడా ఉండాలి. ఆ ప్రెసిషన్ కూడా పాటించి అది మళ్ళీ ఎన్నిసార్లు చూసినా కూడా దట్ వాజ్ ఎ వండర్ఫుల్ మూమెంట్ ఆఫ్ ది మ్యాచ్. అండ్ విల్ జాక్స్ ఎంత బాగా ఇంగ్లాండ్ కి పర్ఫార్మ్ చేశాడు త్రూఅవుట్ ది టోర్నమెంట్. 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచాడు. అతను బెత్తెల్ కనుక క్రీజ్ లో కంటిన్యూ ఉంటే మ్యాచ్ ఖచ్చితంగా మనం చేయి దాటిపోయింది. సో క్యాచ్ చాలా ముఖ్యం. అండ్ క్యాచెస్ విన్ మ్యాచెస్ అని అంతే అలాగే అంటారు. అలాగే క్యాచ్ వదిలేస్తే కూడా ప్రమాదం జరుగుతుందని చెప్పి మనకు అర్థమైంది ఏంటంటే సంజు శాంసన్ వాళ్ళు 15 దగ్గర డ్రాప్ చేశారు. వాళ్ళ క్యాప్టెన్ స్వయంగా డ్రాప్ చేశాడు, సెట్టర్ డ్రాప్ చేశాడు, ఈజియెస్ట్ క్యాచ్. సో వాళ్ళు క్యాచ్ డ్రాప్ చేయడం, మన వాళ్ళు 2 టఫ్ క్యాచెస్ పట్టుకోవడం, దట్ వాజ్ ది రియల్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద మ్యాచ్ అని కూడా చెప్పచ్చు. అందులో కూడా కోఆర్డినేషన్ అనేది యాక్చువల్ గా అక్షర్ పటేల్ పట్టుకున్నాడు, అక్కడ బౌండరీ లైన్ దాకా వెళ్తాడు, ఏం జరుగుతోందో అని అనుకునే టైంలోనే కరెక్ట్ గా ఆ టైంకి స్కిడ్ అవుతుందేమో, స్కిప్ అయిపోతాడేమో అన్నట్టుగా శివన్ దూబే కూడా అలర్ట్ గా ఉండడం అనేది, ఆ కోఆర్డినేషన్ కూడా వచ్చింది కదా, ప్రాపర్ గా ఉంది కదా. అదే సిచ్యుయేషనల్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అతను కూడా తన ఫీల్డర్ చూస్తున్నాడు ఏం చేస్తాడు అనేది. సో అతను రెడీగా ఉన్నాడు. అక్షర్ పటేల్ కనుక క్యాచ్ ఇవ్వగలిగితే అతను కూడా సిద్ధంగా ఉన్నాడు, చాలా దగ్గర డిస్టెన్స్ లో ఉన్నాడు. అతను కూడా వదిలేయచ్చు, యాక్చువల్గా సడన్ గా వచ్చిన క్యాచ్ వదిలేచ్చు, కానీ అతను చాలా కూల్ గా క్యాచ్ ని పట్టుకొని మనకు బ్రహ్మాండమైన బ్రేక్త్రూ అందించాడు. సో అది 14th ఓవర్. అక్కడి నుంచి మళ్ళీ ఖచ్చితంగా మ్యాచ్ మన వైపు తిరిగిందని చెప్పాలి. తర్వాత బుమ్రా వేసిన 2 ఓవర్లు మనకి కంప్లీట్ గా మన మ్యాచ్ మన వైపు తిప్పేస్తాం. సో ఎప్పుడైతే ఫీల్డింగ్ లో, ఎందుకంటే ఇంతవరకు ఈ వరల్డ్ కప్ లో మనం అందరికంటే ఎక్కువ క్యాచ్ 13 క్యాచ్ డ్రాప్ చేసాం. ఈ అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ కి అగేన్స్ట్ గా 2 క్యాచ్ డ్రాప్ చేశాడు. అదే కాదు, ఓవరాల్ గా చాలా క్యాచ్ డ్రాప్ చేస్తూ మన ఫీల్డింగ్ చాలా సబ్ స్టాండర్డ్ గా కనిపించింది. ఈవెన్ గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించాలి. కానీ ఈ క్రూషియల్ మ్యాచ్ లో మన ఫీల్డింగ్ చాలా ఇంప్రెసివ్ గా మన వాళ్ళు ఫీల్డింగ్ చేశారని చెప్పాలి. రింకు సింగ్ కూడా మెచ్చుకోవాలి. ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది 11, బట్ అతను సబ్స్టిట్యూట్ గా వచ్చి చాలా మంచి ఫీలింగ్ చేయడం మనం చూసాం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు బ్యాటింగ్ కూడా సంజు శాంసన్ మళ్ళీ ఆడడం అనేది ఆల్మోస్ట్ 89 దాకా చేసిన తర్వాత అక్కడ అవుట్ అయిపోవడం, మళ్ళీ అది ఒక మ్యాచ్ కే పరిమితం అవుతుందేమో అనుకుంటే లేదు, హీఈస్ కంటిన్యూయింగ్ దట్ ఫార్మ్ అనేది కనిపించింది. సంజు శాంసన్ విమర్శకులు ఏమంటారంటే అతను ఒక టోర్నమెంట్ లో కానీ ఒక సిరీస్ లో కానీ ఒక మ్యాచ్ ఆడతాడని చెప్పి అంటారు. కానీ అలా కాదు. లాస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ మీద ఒక డిఫైనింగ్ నాక్ ఆడాడు, 97 నాట్అవుట్. అదే ఇక్కడ కంటిన్యూ చేశాడు. సో ఆ క్యాచ్ డ్రాప్ మినహా ఈ డి నాట్ పుట్ ఎ సింగిల్ ఫుట్ రాంగ్. అతను చాలా కంట్రోల్డ్ అగ్రెషన్, ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. మామూలుగా ఏంటంటే సంజు శాంసన్ బాగా స్టార్ట్ చేస్తాడు, తర్వాత ఒక ర్యాష్ షాట్ కొట్టి గాల్లోకి బాల్ ఆడి అవుట్ అయిపోతారు. కానీ ఈసారి అలా కాదు, చాలా రెస్పాన్సిబుల్ గా ఆడాడు. సో అరౌండ్ హిమ్ మన స్కోర్ అంత పెద్ద స్కోర్ చేసామంటే సంజు చలవే అని చెప్పాలి. మిగతా వాళ్ళు కూడా స్మాల్ కంట్రిబ్యూషన్స్ అందించారు. పీపుల్ లైక్ శివం దూబే కానీ, తర్వాత ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, చివర్లో తిలక్ వర్మ, వీళ్ళందరూ కలిసి ఒక బ్రహ్మాండమైన స్కోర్ 253 బోర్డు మీద పెట్టగలిగింది. అలా కాకుండా మనం 230 220 చేస్తుంటే మ్యాచ్ ఖచ్చితంగా ఓడిపోయింది. ఎందుకంటే అలాంటి పిచ్చర్ దాని మీద సంజు ఆడిన ఇన్నింగ్స్ వరుసగా 2 మ్యాచ్ల్లో అతను 2 కూడా నాకౌట్ మ్యాచ్ లాంటివి, రెండిట్లో అది గెలిపించడం ఏంటంటే సంజు శాంసన్ రియల్ టాలెంట్ ఏంటి అనేది బయటపడింది. దానికి మనం మన కోచ్ ని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే గౌతమ్ గంభీర్ అతను బ్యాక్ చేశాడు. అతనికి గౌతమ్ గంభీర్ ఇచ్చిన సపోర్ట్ ఎవరు ఇవ్వలేదు గతంలో. సో ఆ సపోర్ట్ ఇచ్చి అతని ఎబిలిటీని నమ్మి అతని క్రూషియల్ మ్యాచెస్ లో క్రూషియల్ రోడ్ ఇవ్వడం, దాంతో ఏంటంటే అతను ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2 ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడడం అనేది దట్ వాజ్ ది రియల్ బెనిఫిట్ దట్ వీ గాట్. సో గౌతమ్ గంభీర్ నిర్ణయాలను మనం చాలాసార్లు విమర్శిస్తుంటాం, కానీ సంజు శాంసన్ కి అతను ఇచ్చిన బ్యాకింగ్, అంటే గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత మళ్ళీ అతను స్టీల్ లోకి రావడం, ఓపెనర్ గా అతను దించడం, మధ్యలో కొన్ని రోజులు గిల్ ని తీసుకొచ్చి అతను కాస్త వెనక్కి నెట్టినా సరే మళ్ళీ లాస్ట్ మినిట్ లో డెసిషన్ మార్చుకుని అతన్ని టీంలోకి దించడం. అది సంజు శాంసన్ మళ్ళీ 11 లోకి ఎందుకు వచ్చాడంటే మన టీంలో టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోవడంతో ఏంటంటే సౌత్ ఆఫ్రికాతో జరిగిన డిఫీట్ తర్వాత అతన్ని లెఫ్ట్ రైట్ కాంబినేషన్, ఆ లెఫ్ట్ హ్యాండర్స్ నెంబర్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండర్స్ ని బ్రేక్ చేయడం కోసం అతనికి అవకాశం ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని ఈసారి సంజు చాలా బాగా ఉపయోగించుకున్నాడు. సంజు శాంసన్ రైట్ టైంలో మనకి అంది రావడం అనేది అది చాలా మనకి కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవాలి.
సో న్యూజిలాండ్ తో ఫైనల్ మ్యాచ్ అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఇండియా ఇంత బాగా ఇన్ని సార్లు ఇబ్బంది పడి కూడా మళ్ళీ గెలవడం, చాలా టఫ్ మ్యాచెస్ ఫేస్ చేసి రావడం ఏంటంటే టీమ్ బాండింగ్ చాలా బాగుంటుంది, టీమ్ చాలా టఫ్ గా తయారై ఉంటుంది, అండ్ కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. కాబట్టి మనకి ఒక బంచ్ ఆఫ్ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు, ఒకరు కాకపోతే ఒకరు మన ఆదుకుంటూ ఉన్నారు. ఒకరు మేజర్ కాంట్రిబ్యూషన్ ఇస్తే మిగతా వాళ్ళు అతనికి సపోర్ట్ గా అందిస్తున్నారు. సో అలా మనం చాలా మంది హీరోస్ చూసాం, ఇషాన్ కిషన్ ఒకసారి, సూర్య ఒకసారి, శివం దుబే ఒకసారి, సంజు శాంసన్, ఇలా డిఫరెంట్ మ్యాచెస్ లో డిఫరెంట్ మ్యాచ్ విన్నర్స్ మనకి ఉన్నారు. కాబట్టి ఒక్కరి మీద మనం డిపెండ్ అవ్వట్లేదు. సో ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. న్యూజిలాండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇద్దరు ఓపెనర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. ఇద్దరు ఓపెనర్స్ చాలా బాగా ఆడుతున్నారు, ఫినాలెన్ కానీ టిమ్ సైఫర్ట్ కానీ, ఇద్దరు కూడా చాలా డేంజరస్ ప్లేయర్స్ వాళ్ళు, మ్యాచ్ విన్నింగ్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ వాళ్ళు. ఇంకా వాళ్ళు డౌన్ ద లైన్ చూస్తే ఏంటంటే మిడిల్ ఆర్డర్ లో అంత మనకి రవీంద్ర కానీ, మిచెల్ కానీ, చాప్మెన్ కానీ బాగట్లేదు. ఓన్లీ గ్లెన్ ఫిలిప్స్ ఒక్కడే కాస్త మంచి కాంట్రిబ్యూషన్స్ అందిస్తున్నారు. సో న్యూజిలాండ్ టోటల్లీ డిపెండెంట్ ఆన్ దేర్ ఓపెనర్స్ కానీ. సో మన టీం కనుక వాళ్ళ ఓపెనర్స్ ని తొందరగా అవుట్ చేయగలిగితే ఐ థింక్ ఇండియా కెన్ ఈజీలీ విన్ ద ఫైనల్ అని నాకు అనిపిస్తుంది. సో మీకు ఆ ఛాన్సెస్ అనేది పర్సంటేజ్ ఎలా ఉంది? యా, మనకి డెఫినెట్ గా ఇండియా విల్ డెఫినెట్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ అండి. దాంట్లో నాకైతే చాలా నమ్మకం ఉంది. ఇండియా ఈ మ్యాచ్ లో ఫైనల్లో కూడా ఇప్పుడున్న అంటే మనకు ఆ మొమెంటం వచ్చింది, విన్నింగ్ మొమెంటం. ముఖ్యంగా వెస్టిండీస్ మీద మనం గెలిచినప్పుడు, జింబాబ్వే మీద గెలిచినప్పుడు, జింబాబ్వే మీద కూడా మనం 250+ అంటే లాస్ట్ 3 మ్యాచెస్ లో 2 మ్యాచ్ లో మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 250+ చేసాం. సో అందుకని ఐ థింక్ ఇండియా 70-30గా నేను చెప్తాను, చాలా హైగా నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇండియా ఉన్న పొజిషన్లో న్యూజిలాండ్ నో డౌట్ వాళ్ళు సౌత్ ఆఫ్రికాని చాలా చిత్తుగా ఓడించారు, కానీ ఇండియాకి అగేన్స్ట్ గా వాళ్ళు ఆ రకమైన పర్ఫార్మెన్స్ ఇవ్వగలరని నమ్మకం అయితే నాకు కలగదు. సో మన దాంట్లో హై ప్రయారిటీ పెట్టుకున్నాం, హై హోప్స్ పెట్టుకున్నది అభిషేక్ శర్మ అండ్ వరుణ్ చక్రవర్తి. ఆ ఇద్దరి ఆట తీరు నిన్న కూడా ఎలా అనిపించింది మీకు? వెరీ వెరీ డిసప్పాయింటింగ్ అండి. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆడిన షాట్ కూడా, ఎందుకంటే అతను ఆ ఓవర్లో 2 4లు కొట్టాడు. అదే ఓవర్లో ఒక సీనియర్ ప్లేయర్ గా సంజు శాంసన్ అతనికి ఏం చెప్పాడంటే, నువ్వు కాస్త నెమ్మదించు, కాస్త స్లోగా ఆడు, తర్వాత చూసుకుందాం. సంజు శాంసన్ ఆన్ ది అదర్ హ్యాండ్ చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నాడు. సో అభిషేక్ శర్మ అంత రిస్క్ తీసుకుని, ఎందుకంటే ఇద్దరు ఫీల్డర్స్ మాత్రమే మీకు పవర్ ప్లే సిచ్యుయేషన్ లో అవుట్ సైడ్ ద రింగ్ ఉంటారు, కానీ దాంట్లో ఒక ఫీల్డర్ ఉన్నా సరే మిడ్ వికెట్ బౌండరీ మీద అతన్ని ఛాలెంజ్ చేస్తూ అతను ఆడిన షాట్, అందులో ఫామ్ లో లేనప్పుడు అతను ప్రాపర్ గా మిడిల్ చేయట్లేదు బాల్స్, అతను ఆడిన షాట్ చాలా పూర్ షాట్ అది. సో ఇలా ఆడుతూ పోతే ఫామ్ లో లేకపోవడం, అతని షాట్ సెలెక్షన్ చాలా దారుణంగా ఉందనేది మరొకసారి ప్రూవ్ అయింది. అతనికి ఆఫ్ సైడ్ లో చాలా స్ట్రాంగ్, అతను లెగ్ సైడ్ లో అంత స్ట్రాంగ్ కాదు, కానీ లెగ్ సైడ్ లో ఆ షాట్ అతను అటెంప్ట్ చేసిన, అంటే అది కావాలని వాళ్ళు ట్రాప్ చేసి మరి అతను ఆ లెగ్ సైడ్ షాట్ ఆడించారు. దాంట్లో ఆ ట్రాప్ లో అతను పడిపోయాడు. అలాగే వరుణ్ చక్రవర్తి అన్ఫార్చునేట్లీ అతని మిస్టరీని వాళ్ళు ఛేదించారేమో అన్ని టీమ్స్ అనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్ లో ఓవర్ కి 15-16 రన్స్ చెప్పుని ఇచ్చాడు, అతను చాలా ఇన్ఎఫెక్టివ్ గా అనిపించాడు. సో వరుణ్ చక్రవర్తి ఫామ్ కూడా మనకి చాలా వరీగా కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరు మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం మనం, వీళ్ళిద్దరు మనని ఈ వరల్డ్ కప్ లో మనని ముందుకు తీసుకెళ్తారు అనుకుంటే ఇద్దరు కూడా ఇప్పటివరకు చాలా డిసప్పాయింట్ చేశారని చెప్పాలి. ఒక్క వికెట్ ఒకటి తీశారు వరుణ్ చక్రవర్తి, ఇంకా అంతకు మించి లేదు. అండ్ డబుల్ డిజిట్ కూడా క్రాస్ అవ్వలేదు అభిషేక్ ది. యా డెఫినెట్ వరుణ్ చక్రవర్తి వికెట్స్ తీశారు, కానీ ముఖ్యంగా లాస్ట్ 2-3 మ్యాచెస్ లో అతను చాలా ఇన్ఎఫెక్టివ్ గా అనిపిస్తున్నాడు. ఈస్ గోయింగ్ ఫర్ టూ మెనీ రన్స్ మనకి కనిపిస్తుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. మళ్ళీ మనం ఫైనల్ మ్యాచ్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.